విదేశాల్లో చదువులు ట్రెండ్గా మారాయి. మంచి లైఫ్, మంచి ఉద్యోగం, మంచి వేతనం, మంచి భవిష్యత్తు. దీన్ని దృష్టిలో పెట్టుకుని చాలా మంది ఆస్తులమ్మి లోన్లు తీసుకుని మరీ వెళుతున్నారు. చాలా మంది పేరెంట్స్ తమ పిల్లలను తమ స్థాయికి తగ్గట్లు విదేశాలకు పంపుతూ చదివిస్తున్నారు. ముఖ్యంగా ఎంబీబీఎస్, ఇంజనీరింగ్, ఎంఎస్ వంటి వాటి కోసం అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా సహా పలు యూరప్ దేశాలకు పంపుతున్నారు. అయితే విదేశీ విద్యతో బెనిఫిట్స్ సంగతి పక్కన పెడితే చాలా సవాళ్లు, సమస్యలు ఎదురవుతున్నాయి. దాడులు పెరుగుతున్నాయి, ఉపాధి అవకాశాలు తగ్గుతున్నాయి. తాజాగా కిర్గిస్థాన్లో జరుగుతున్న దాడులతో విదేశీ విద్య ఎంత సేఫ్ అన్న చర్చ జరుగుతోంది. విదేశీ చదువుల చుట్టూ సవాళ్లు. స్టూడెంట్లపై పెరుగుతోన్న దాడులు. భయాందోళనలో భారతీయ విద్యార్థులు. ప్రశాంతమనుకున్న దేశాల్లోనే అల్లర్లు. అప్పులు చేసి విదేశాలకెళితే తిప్పలు. విదేశీ చదువులపై చెదురుతున్న కలలు. విదేశాల్లో స్టడీస్కు క్రేజ్ తగ్గటం లేదు. ఇందుకు కారణాలు చాలా ఉన్నాయి. తక్కువ ఫీజుతోనే ఎంబీబీఎస్ అను, తక్కువ ఖర్చుతో ఇంజనీరింగ్ అను ఇలాంటి ప్రకటనలు పెద్ద ఎత్తున కనిపిస్తుంటాయి. విదేశీ వర్సిటీలో విద్యార్థులను చేర్పించేందుకు కన్సల్టెన్సీల సంఖ్య కూడా విపరీతంగా పెరిగిపోయింది. ఆకర్షణీయమైన ప్రకటనలు, ప్రశాంత వాతావరణం ఉంటుందని నమ్మకం కలిగిస్తుండటంతో చాలా మంది పేరెంట్స్ అప్పులు చేసి ఇండ్లు, భూములు అమ్మటం లేదంటే తనఖా పెట్టి మరీ తమ పిల్లలను పై చదువుల కోసం విదేశాలకు పంపిస్తున్నారు. మంచి భవిష్యత్ కోసం వేరే దేశానికి వెళ్లి చదువుకోవటం, అక్కడే స్థిరపడటం తప్పేం కాదు. అయితే రోజు రోజుకు పరిస్థితులే బాగా ఉండటం లేదు. ఎక్కడ ఏ దేశానికి వెళ్లినా భారతీయ విద్యార్థులే టార్గెట్ అవుతున్నారు. రోజు రోజుకు సేఫ్టీ తగ్గిపోతోంది. చదువులు అర్థాంతరంగా ఆపేయాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఏ చిన్న సంఘటన జరిగినా అప్పటి వరకు కట్టిన ఫీజులు, విద్యా సంవత్సరం ఇవన్నీ కోల్పోవాల్సి వస్తోంది. ఇటీవల రష్యా ఉక్రెయిన్ యుద్ధంతో భారతీయ యువత ఆశలన్నీ కలలా కరిగిపోయాయి. అప్పటి వరకు ఉక్రెయిన్ అంటే ప్రశాంతతకు పెట్టింది పేరు. మంచి వాతావరణం, అందరినీ కలుపుకుపోయే జనాలు. దీంతో చాలా మంది భారతీయ విద్యార్థులు ఎంబీబీఎస్ కోసం ఉక్రెయిన్ కు క్యూ కట్టారు. కానీ పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండవు కదా. రష్యాతో యుద్ధం ఉక్రెయిన్ స్వరూపమే మారిపోయింది. ఇప్పుడు అక్కడికెళ్లి చదివే వారెవ్వరూ లేరు. అప్పటి వరకు చదువుకుంటున్న వారి పరిస్థితి గందరగోళంగా మారింది. ఇప్పుడు కిర్గిస్థాన్ వద్దాం. ఇది పీస్ఫుల్ కంట్రీ. ఇక్కడ అన్ని కాలాల వాతావరణం అనువుగా ఉంటుంది. ముఖ్యంగా భారత్లో ఎంబీబీఎస్ సీట్ రాని వారు ఇక్కడికి వెళుతుంటారు. సెంట్రల్ ఏషియాలో మరిన్ని దేశాలు ఎంబీబీఎస్ ఆఫర్ చేస్తున్నాయి. ఉక్రెయిన్ సహా ఫిలిప్పీన్స్ వంటి దేశాల్లోనూ వైద్య విద్య కోసం స్టూడెంట్స్ తరలి వెళుతున్నారు. వాతావరణం అనుకూలంగా ఉంటుందని, ఫీజులు తక్కువని, క్వాలిఫై అవటం ఈజీ అని ఇలా ఎన్నెన్నో చెబుతుంటారు. సో ఇండియాలో సీట్ రానివారు, ఎలాగైనా డాక్టర్ కావాలని కలలు కనే వారికి కిర్గిస్థాన్ సహా ఇతర దేశాలు రారమ్మని ఆహ్వానం పలుకుతుంటాయి. పేరెంట్స్ కూడా తమ పిల్లలను డాక్టర్గా చూడాలనుకుని ఖర్చు ఎంతైనా చదివించేందుకు పంపుతుంటారు. మరి కిర్గిస్థాన్లో ఈ సీన్లు చూడండి. చూసారుగా కిర్గిస్థాన్ ఫైటింగ్ సీన్లు.
ప్రశాంతంగా ఉందనుకున్న కిర్గిస్తాన్లో స్టూడెంట్స్ వార్ ప్రాణాల మీదకు తెస్తోంది. స్థానిక విద్యార్థులకు విదేశీ విద్యార్థులకు మధ్య మొదలైన గొడవలు హింసాత్మకంగా మారాయి. ఏదో చిన్న విషయం చుట్టూ మొదలైన ఇష్యూ కాస్త ఫారిన్ స్టూడెంట్లను బిక్కుబిక్కుమంటూ గడిపేలా చేస్తున్నాయి. హాస్టల్స్ నుంచి బయటకొచ్చే పరిస్థితి లేదు, సరిగ్గా తిండి లేదు, కరెంటు లేదు. పైగా కిర్గిస్తాన్ లోకల్ స్టూడెంట్లు దండులా వస్తే ప్రాణాలు కాపాడుకునే గ్యారంటీ లేదు. నా పేరు రోహిత్, నేను కర్మాలో చదువుతున్నాను. నిన్న ఒక సంఘటన జరిగింది, దాని చాలా టెన్షన్ పడ్డారు, చాలా మిస్అండర్స్టాండింగ్స్ జరిగినాయి లోకల్ పీపుల్తో కానీ మా ఫారిన్ స్టూడెంట్స్తో కానీ. ఎప్పుడైతే మా మేనేజ్మెంట్కి దాని గురించి తెలిసిందో అప్పుడు వితిన్ మ్యాటర్ ఆఫ్ అవర్స్ లైక్ 1 అవర్లో వాళ్ళు మా ప్రొటెక్షన్ కోసం సెక్యూరిటీ గార్డ్స్ కానీ ఆర్మీ నుంచి సోల్జర్స్ కానీ దింపారు. అండ్ ఇప్పుడైతే మేము సేఫ్గా ఉన్నాము, ఎవరు వరీ అవ్వకండి, ఎస్పెషల్లీ పేరెంట్స్ అందరం సేఫ్గా ఉన్నాము. My name is Ramzan. I'm a student studying in the Kyrgyzstan, Kagma College. Actually what happened because of some misunderstanding between the local peoples and the foreigners, there has been misunderstanding, so there had been some issue. Because of that, as soon as our college management got know about this, we got the army, we got the police officers. They are seeing us 24/7, so no need to worry parents. We are getting food on the time, we are staying in the hostels, and army is protecting us, and no need to worry. Our classes are going online. ఆహా ఓహో అన్న కిర్గిస్తాన్ పరిస్థితి ఇప్పుడేమైంది? లక్షలకు లక్షలు పోసి పై చదువుల కోసం వెళ్లిన వారి పరిస్థితి గందరగోళంలో పడింది. చదువుల సంగతి దేవుడెరుగు, ప్రాణాలు కాపాడుకుంటే చాలు అన్నట్లుగా సీన్ మారింది. పరిస్థితంతా ప్రశాంతంగానే ఉందని చెబుతున్నా నివురుగప్పిన నిప్పు మాదిరే ఎప్పుడేం జరుగుతుందో తెలియదు. సెక్యూరిటీ ఇచ్చేవారు లేరు. ఇండియన్ ఎంబసీ రంగంలోకి దిగిన అందరినీ ఏకకాలంలో రక్షించే పరిస్థితి ఉండదు. फॉरेनर्स और किर्गिस्तानी लोकल्स के बीच कुछ मिसअंडरस्टैंडिंग हुई थी, जिस वजह से बहुत प्रॉब्लम हो गई थी. पर कुछ टाइम बाद उस बारे में हमारे मैनेजमेंट को पता चल गया और यहाँ पे हमारी सिक्योरिटी के लिए मिलिट्री और सिक्योरिटी गार्ड्स आ चुके हैं. अब यहाँ पे खाने पीने की हमारी कोई प्रॉब्लम नहीं है, वो मैनेजमेंट ने सॉल्व कर दी है. हमारी क्लासेस ऑनलाइन चल रही हैं, तो स्टडीज़ में भी कोई प्रॉब्लम नहीं. ओवरऑल जितनी भी प्रॉब्लम थी सब सॉल्व हो चुकी है. All the food and all the necessary resources are provided to us. The condition was very bad yesterday, but now the condition is under control. The police came and gave us security, and many other officials also came to check upon us, and we are very safe in this Tajduba campus, and we are fine with everything. We have enough food resources, and we are going to get fine with this, and everything is going to be fine with it. కిర్గిస్తాన్లో గత కొన్ని రోజులుగా నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులతో కేంద్రం అలర్ట్ అయింది. కిర్గిస్తాన్లోని భారతీయ విద్యార్థులను అప్రమత్తం చేసింది. విద్యార్థులెవరూ బయటకు రావద్దని చెప్పి హెల్ప్ లైన్ నెంబర్ ఒకటిచ్చారు. కానీ సేఫ్టీ కోసం ఇదొక్కటే సరిపోదు. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ లెక్కల ప్రకారం కిర్గిస్తాన్లో దాదాపు 14,500 మంది భారతీయ విద్యార్థులు చదువుకుంటున్నారు. వీరిలో చాలా మంది వైద్య విద్య కోసమే అక్కడికి వెళ్లారు. చాలా మంది పేరెంట్స్ ఎంతో కష్ట నష్టాలు కోర్చి తమ పిల్లలను డాక్టర్గా చూసుకోవాలనుకున్నారు. కానీ పరిస్థితులు చూస్తుంటే మాత్రం మరోలా మారిపోయాయి. వర్సిటీలో స్వేచ్ఛగా తిరిగే వాతావరణం కూడా లేదు. క్లాస్ రూమ్ కు వెళ్లే దారి లేదు. రాజధాని బిష్కెక్ లో బయట తిరిగే పరిస్థితి అస్సలే లేదు. కిర్గిస్తాన్ స్థానిక విద్యార్థులు ఇలాగే రెచ్చిపోతే మున్ముందు అక్కడ ఉండటం కూడా కష్టమే. చదువులు కంటిన్యూ చేయటం డౌటే అంటున్నారు. అయితే భారతీయ విద్యార్థులు, ముఖ్యంగా తెలుగు విద్యార్థులు భయపడనక్కర్లేదని ధైర్యం చెబుతున్నారు. I hope everyone is feeling safe right now. I don't know exactly what the situation is right now. They have strongly responded, and they have been in contact with the embassy there and also the government in Kyrgyzstan. And they have assured that the things are being taken care of and students are in safe custody and all that. Immediate thing that I do is I reach out to the External Affairs Minister or the Secretary at the Government of India External Affairs. I've written a letter also, and I've also tried to reach out to the Secretary at the External Affairs. సో విదేశీ చదువుల చుట్టూ రోజు రోజుకు సవాళ్లైతే పెరుగుతున్నాయి, భయాలు పెరుగుతున్నాయి. మరి వీటికి పరిష్కారం దొరకాల్సి ఉంది. For more videos like this, subscribe Big TV channel.